హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మా బాబుతో ఫోటోషూట్ ఐడియాస్ అని కొన్ని వీడియోస్ చేశాను కదా, లాంగ్ వీడియో చేద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ స్టార్స్ కనిపిస్తున్నాయి కదా, అలాగే 2 మంత్ ఉంది కదా, అవి కూడా నేను ఇంట్లోనే ఓన్గా చేశాను. మా బాబుకి ఏది చేసిన ప్రతిదీ నేను ఓన్గా చేద్దామని అయితే ట్రై చేశాను. నాకైతే చాలా బాగా వచ్చినాయి అనమాట. అన్నీ కూడా పేపర్ క్రాఫ్ట్తోనే చేశాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతిదీ పేపర్ క్రాఫ్టే నేనైతే చేసింది. నాకు పేపర్ క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో కూడా అలా చేస్తూ ఉంటానన్నమాట. మా బాబు మీద కూడా ఇలా ట్రై చేశాను. మీకు ఎలా అనిపించింది? ఇక్కడ చూసారు కదా, నెక్స్ట్ 3rd మంత్ కోసం అయితే స్మైలీస్ అయితే తయారు చేశాను అనమాట ఇంట్లోనే. ఇవి కూడాను, ఇవి అయితే వాట్సాప్లో స్మైలీస్ ఉంటాయి కదా, ఎమోజీస్, అవి అయితే ఇంట్లోనే చూసి మొత్తం అన్నీ అయితే జాగ్రత్తగా డీటెయిల్డ్గా అయితే చేశాను. మీకు ఎలా అనిపించింది? నెక్స్ట్ అయితే మా బాబు బోర్లా పడ్డాడని ఒక వీడియో చేశాను కదా, దానికోసం అయితే బొబ్బట్లు వేసాము. అప్పుడైతే ఈ వీడియో అయితే చేశాను. ఇక్కడ మ్యాజిక్ స్లేట్ ఉంటుంది కదా, దాని మీద అయితే బోర్లా పడితే బొబ్బట్లు అని రాశాను అనమాట నేనే. నెక్స్ట్ అయితే ఆ ఫ్లవర్స్ కూడా కొంచెంగా ఉన్నా కూడా అవి అయితే అందంగా అయితే డెకరేట్ చేశాను. నెక్స్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, అరిటాకు మీద అయితే మా బాబుని పడుకోబెట్టి మంచిగా అయితే ఫొటోస్కి అయితే కొన్ని నాటికి చిరాకు పెట్టినా కూడా మంచిగా అయితే తీయించుకుంటాడు ఫొటోస్. మేమైతే ఓపిక్గా తీస్తామన్నమాట. ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ నాకు ఎంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికైతే 4000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ దగ్గరికి వచ్చారనమాట. మీరు కూడా త్వరగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొంచెం క్రియేటివిటీగా అలా ట్రై చేస్తూ ఉంటాను. నా వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది. శారీస్ అలాగే డ్రెస్సెస్ కొన్ని అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరైతే చూసేయండి నా వీడియోస్. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు సీజన్ వచ్చేసి సమ్మర్ కదా, సమ్మర్ కోసం అయితే మ్యాంగోస్ అయితే తీసుకున్నాము. ఈ వీడియోస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. లాంగ్ వీడియో అయితే ప్రతిదీ ఉంటుంది కదా, మీకు నచ్చింది అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే నేను ఇలా అయితే లాంగ్ వీడియో పెడుతున్నాను అనమాట. కొన్ని థీమ్స్ అయితే మంచిగా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అనమాట. నాకైతే ఇది బాగా నచ్చింది. మా బాబుకి ఇక్కడ ఆకులతో అయితే చుట్టాను కదా, ఇవైతే యూట్యూబ్ అయితే ఒప్పుకోలేదు. ఏదో ఒక ఎమోజ్ పెట్టేసి అప్లోడ్ చేయమని చెప్పి నాకు వార్నింగ్ అయితే వచ్చింది. అప్పుడైతే నేను ఇలా ఫస్ట్ నార్మల్గా అప్లోడ్ చేసేసాను. నెక్స్ట్ ఇలా ఎమోజీ పెట్టయితే నేనైతే అప్లోడ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొన్న మదర్స్ డే జరిగింది కదా, ఆ రోజైతే నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ మదర్స్ డేకి ప్రెగ్నెంట్గా ఉన్నాను. ఈ మదర్స్ డేకి నేను ఒక మదర్ అయ్యాను కదా, నాకు అందుకోసం అయితే ఒక మెమరబుల్గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ అయితే చేస్తున్నాను. హెచ్చులకి అయితే పోవట్లేదు. నేనైతే ప్రతిదీ కూడా నేను ఓన్గా చేసుకుంటున్నాను. పేపర్ క్రాఫ్ట్ కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. ఒక పేపర్ వచ్చేసి 2 రూపీస్ ఉంటుంది అంతే. నేను డబ్బులు ఖర్చు పెట్టేసి అటువంటివి అయితే చేయట్లేదు. నాకు కొన్ని కమెంట్స్ వస్తూ ఉంటాయి, నేను వాటిని చూసి అయితే డిలీట్ చేసేస్తూ ఉంటాను. ఎందుకు హెచ్చులు అలాగని కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి. అవి ఎవరు చూడకముందే నేనే ఫస్ట్ డిలీట్ చేసేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడైతే మదర్స్ డేకి అయితే ఇలా పేపర్ క్రాఫ్ట్ అయితే చేసేసి మా బాబుని అయితే అక్కడ పడుకోబెట్టాను. మా బాబు డ్రెస్ చూసారు కదా, ఐ లవ్ మామ్ ఉంది. మదర్స్ డే కాబట్టి ఈ డ్రెస్ అయితే వేశాను. మీకు ఎలా అనిపించింది ఈ థీమ్ అయితేని? నాకైతే మంచిగా అనిపించింది. ఫొటోస్కి అయితే కోఆపరేట్ చేయలేదు, ఎందుకంటే 5th మంత్ అయితే వచ్చేసింది కదా, కొంచెం పేచీ గంట పెడుతున్నాడు అనమాట. అల్లరి ఎక్కువ చేసేస్తున్నాడు, మొత్తం అంతా డిస్టర్బ్ చేసేస్తున్నాడు. అక్కడ చూసారు కదా, మేము ఎంత ట్రై చేస్తున్నామో, 4 మెంబర్స్ ఉన్నాము, ఎంత ట్రై చేసినా కూడా అవ్వట్లేదు. ఇక్కడ వచ్చేసి అయితే ఫోటోషూట్స్ కాబట్టి నేనైతే కొన్ని థీమ్స్ తీసుకున్నాను. అందులో ఈ వెజిటేబుల్స్ తోటి అయితే 4 అని రాసి అలా వెజిటేబుల్స్ అయితే సైడ్ పెట్టాను అనమాట. ఈ థీమ్ కూడా చాలామందికి నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు, చాలా అంటే చాలా థ్యాంక్స్. నేను ఇంకా చాలా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను నా క్రియేటివిటీ తోటి. ఇక్కడైతే నెక్స్ట్ పప్పులు ఉంటాయి కదా ఇంట్లో, గ్రాసరీస్, వాటితో అయితే చేస్తున్నాను అనమాట. రైస్, శనగదాలు ఇవన్నిటితో అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడైతేని చాలా అంటే చాలా కష్టపడుతున్నాను. ఇక్కడ మా బాబు అయితే అస్సలు సపోర్ట్ చేయడు, కానీ మా బాబు సపోర్ట్ చేసేలాగా నేను ట్రై చేసుకొని ఎంత చెరిపేసినా మళ్ళీ చేసేలా అయితే సపోర్ట్ చేసే వరకు అయితే ప్రయత్నిస్తున్నాను. నెక్స్ట్ అయితే ఈ ఫ్లవర్స్ అయితే రోడ్ సైడ్ ఉంటాయి కదా, రోడ్డుకి అటు ఇటు మధ్యలో ఉంటాయి కదా, ఇవైతే మా అత్తయ్య వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చారు. వాటితో అయితే చేశాను అనమాట. ఇక్కడ ఉయ్యాల థీమ్ అయితే తీసుకున్నాను. ఇవి గర్ల్స్కి అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రాక్ కేస్ తీస్తే చాలా బాగుంటుంది. బాయ్ కాబట్టి నార్మల్గా తీసేసాను అనమాట. ఇవి కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఫొటోస్. మా బాబు అయితే కొంచెం డిస్టర్బ్ చేశాడు సైడ్స్. నేనైతే చూసారు కదా ఎంత డిస్టర్బ్ చేసేస్తున్నాడో. నేనైతే
చాలా జాగ్రత్తగా అయితే తీద్దామని చెప్పేసి అసలు సపోర్ట్ చేయకపోయినా సపోర్ట్ చేసేలాగా ట్రై చేసి మరీ చేశాననమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ డైపర్స్ తోటి అయితే లవ్ అని రాశాననమాట. నేను ఇంకా డాడ్ మామ్ అని కూడా చేద్దాం అనుకున్నాను. అంత సపోర్టివ్గా లేడనమాట. సమ్మర్ కదా కొంచెం ఉడకగా ఉంటుందని చెప్పేసి నేనైతే పెద్దగా ఫోర్స్ చేయలేదు మా బాబునైతేని. సింపుల్గా అయితే ఇలా లవ్ అని చెప్పి రాశాననమాట. చాలా అంటే చాలా బాగుంది ఈ థీమ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బోర్లా పెడదాం అనుకుంటున్నా. మా బాబు నిద్రలో ఉన్నప్పుడు చేస్తే బాగుంటుంది కదా ఇది అని చెప్పేసి ట్రై చేసా, కానీ అవ్వలేదు. ఏం చేస్తాం, పర్వాలేదులే అని చెప్పేసి సింపుల్గా ఒక 4 ఫొటోస్ అయితే తీసేసుకున్నాను. ఇంకా హెడ్ నిలబెడితే ఇంకా చాలా బాగా వద్దును, కొంచెం డిస్టర్బ్ అయింది ఇక్కడైతేని. పడుకుని ఉన్నాడు కదా, లెగిస్తే అస్సలు సపోర్ట్ చేయడు, అందుకనే పడుకోబెట్టి అయితే తీశాను. నేను చూసారు కదా ఎంత ఎలా చేస్తున్నానో, అయినా కూడా మా బాబు లెగిసిపోతున్నాడు. అందుకే సింపుల్గా అయితే ఇలా ఫొటోస్ తీసేసాను. ఇప్పటి వరకు నా వీడియో చూసారంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.